ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. అరే రిక్వెస్ట్ అంటావు సీరియస్‌గా చెప్తున్నావు ఏందంట్రా? ఊరికేనే జోకు. అందరూ కూడా ఒక లైక్ కొట్టి వీడియో చూడడం చాలు చేయర్రి. ఎందుకంటే ఈ షో చూసేటోళ్ళు తక్కువ అయితున్నట్టున్నారు. అందుకే రివ్యూలు చూసేటోళ్ళు ఇంకా తక్కువ అయితుర్రు. అందుకే సజెషన్ పోతలేదు. జర మీరు లైక్ కొట్టి చూస్తే పోతది. మీ పుణ్యం నా ప్రాప్తం. కొట్టరాదుర్రి. అట్నే కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్‌స్క్రైబ్ చేసి గంట కొట్టుర్రి. ఒకసారి వెబ్‌సైట్ విజిట్ కూడా చేయర్రి. ఈ వెబ్‌సైట్ ఉంది కదా www.swatipickles.com. అందులో పోయారనుకో మంచి స్నాక్స్, స్వీట్స్, ఫుడ్ ఐటమ్స్, పికిల్స్ ఉంటాయి. ఏదైనా నచ్చింది ఒక పావు కిలో ఆర్డర్ పెట్టుకోర్రి. కమ్మగా అనిపిస్తే మళ్ళీ ఆర్డర్ పెట్టుకుందరు. ఓకేనా? సరే చాలు చేద్దామా? నా పేరు సిరిపురం శ్రీనివాస్ alias సీను 65. మా ఊరు కరీంనగర్. నా తీరు దిల్దార్. నా మాట గమ్మత్ ఉంటుంది, మనసు మంచిగా ఉంటుంది. షురు చేద్దామా? షురు. ఈరోజు ఎపిసోడ్లో మళ్ళీ హరిత హరీష్ వర్సెస్ నటరాజ్ మాస్టర్, గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్ జరిగింది. ఏందన్నా నిన్ననే కలిసిపోయారన్నావు అంటే అది నిన్న కలిసిపోయింది. సినిమా డైలాగ్ లాగా అది నిన్న. ఈరోజు మళ్ళీ స్టార్ట్ అయింది. దమ్ముందా నీకు? దమ్ముందా? దమ్ముంటే నువ్వు నిరూపిస్తే ఈ షోలో నుంచి నేను వెళ్ళిపోతా. నువ్వు నిరూపించలేకపోతే నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా దబిడే అని చెప్పి గట్టి ఫైట్ అంటే మాటల యుద్ధం జరిగింది. కోర్స్ అనిల్ రావిపూడి గారు ఈరోజు జడ్జెస్ ఉంటారు కాబట్టి అనిల్ రావిపూడి గారు ఈ షోలోకి వెళ్ళిపోతా అనుకుంటే ఎందుకు వచ్చినావు నువ్వు షోకి ఏది చెప్పినా చేస్తలేవు నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పి కొద్దిగా డిస్కషన్ జరిగింది. ఎపిసోడ్ చూసిరా? అండ్ ఈరోజు అంజలి వర్సెస్ జాను జరిగిన డిస్కషన్ కొంచెం సెన్సిటివ్ టాపిక్. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అండ్ నూకరాజు ఆసియాకి బెస్ట్ కపుల్ అని అందరూ బెస్ట్ అని ఒక నలుగురు మెచ్చుకున్నారు. సో అట్లా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్న విధానం పాస్ ఫెయిల్. అదే మనం పోయినసారి కదా ఎవరు రియల్ ఎవరు ఫేక్ అన్నట్టు ఈరోజు ఎవరు పాసు ఎవరు ఫెయిల్ అనేది జరిగింది. ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. అక్కడి వరకు మనం మాట్లాడుకుందాం. ఈ రోజు ఎపిసోడ్లో మనం ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం, సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకోవట్లేదు. దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ బిగ్ బాస్ కంటెంట్ అయితే సెకండ్ హాఫ్ రొమాంటిక్ కంటెంట్, 18+ కంటెంట్. ఉత్తుత డ్యాన్సులోనే పట్టేంత మసాలా వేస్తారంటే ఇది కపుల్స్ షో. ఆ మాత్రం ఉండదా? వేసిరు ఇంతంత మసాలా ఈరోజు యాడ్ చేసిరు. అందుకే శ్రీముఖి అన్నది గజ వణికి పెట్టించే చలిలో కూడా చెమటలు పోయించారు కదరా అని. ఆ టైప్లో సెకండ్ హాఫ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. జస్ట్ చెప్తా ఏమైంది అని చెప్తా, కానీ అంతకు మించి డిస్కస్ చేసేది ఏం లేదు. రైట్, ఈరోజు ఎపిసోడ్ ఫేక్ రియల్ లాగా పాసు ఫెయిల్ చెప్పండి అని చెప్పి శ్రీముఖి వచ్చింది. ఓపెనింగ్ చేయగానే శ్రీముఖి వచ్చింది, కానీ తరికిట తత్తయి లేదు ఇవాళ. చెప్పినా కదా నేను మొన్ననే చెప్పలేదా? ఊకేస్తున్నాం మనం ఈ డైలాగు తరికిట ఖచ్చితంగా బీజిఎం మార్చేస్తారన్న కదా. బీజిఎం మార్చేసారు. ఈ టట్టారి అదే పెట్టిరు తప్ప ఈ తరికిట తీసి పారేసారు. నాకు తెలుసు మనం చెప్పినామంటే సౌండు ఉదరాత. రైట్, శ్రీముఖి బీజిఎం మారింది. శ్రీముఖి ఎంటర్ అయింది. వచ్చేసా లోపలికి వచ్చాం. ఈరోజు లోపలికి వచ్చేసాం. జడ్జెస్ కూడా వస్తారు, పిలుద్దామా జడ్జెస్ని అంటే వెల్కమ్ టు లయ్య గారు, రాధమ్మ, అనిల్ గారు అని చెప్పి వాళ్ళే ఎవరు ఇక్కడ మన కంటెస్టెంట్లు అరవంగానే వాళ్ళు వచ్చేసారు. కమాన్ సూపర్ అనిల్ గారు చెప్పండి అంటే రామ్ పామ్ అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత రాధా గారు ఈ షోకి వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన డైలాగ్ వచ్చింది, సరిగ్గా చేయకపోతే గూదుసా అంటుంది. ఇంకా అన్ని షోలలో వాడేస్తుంది ఆమె. లయ్య గారు వచ్చేసారు, అందరు కూర్చున్నారు. రైట్, ఇంకో డైలాగ్ కూడా వచ్చింది నాకు అన్నాడు అనిల్ రావిపూడి గారు. ఏం డైలాగ్ అని అంటే నన్ను టచ్ చేసి చూడు అర్థమైందా రాజా అని చెప్పి డైలాగ్ కొట్టిండు. తర్వాత కూర్చున్నారు. ఈరోజు వైబ్ చెక్ గురించి మాట్లాడుకోబోతున్నాం మనం అని చెప్పి పాసు ఫెయిల్ గురించి మాట్లాడాలని చెప్పారు. ఫస్ట్ హరిత హరీష్ని పిలిచారు. పాస్ ఎవరు మీ దృష్టిలో? పాస్ ఎవరు? వైబ్ చెక్ ఎవరు ఈ కపుల్లో వైబ్ కరెక్ట్గా ఉంది అట్లా ఎవరు పాస్ అంటే అంజలి పవన్ వాళ్ళు పాస్ అని చెప్పారు. ఎందుకంటే మనకు వచ్చిన రోజు ఎవరు లెస్ డిజర్వింగ్ అంటే హరిత హరీష్ వాళ్ళు అంజలి పవన్ వాళ్ళు లెస్ డిజర్వింగ్ అని పెట్టిరంట. సో అప్పుడు లెస్ డిజర్వింగ్ అనిపించింది. అండ్ ఆ తర్వాత కూడా మీలో కోఆర్డినేషన్ విషయంలో కొంచెం అంటే మీరు 11 years తర్వాత కూడా విడిపోదామని అనుకున్నారు, ఆయన వెళ్ళిపోయిండు యానివర్సరీకి లేకుండా అన్న పాయింట్ నాకు కరెక్ట్గా అనిపించలేదు అప్పుడు. కానీ చూస్తుంటే మీ ఇద్దరి మధ్యలో వైబ్ బాగుంది, మీరిద్దరు అండర్స్టాండింగ్ బాగుంది కాబట్టి మీరు పాస్ అని చెప్పిండు. ఫెయిల్ వచ్చి సోనియా సిద్ధు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు అండర్స్టాండింగ్ లేదు కాబట్టి ఓడిపోతూ వస్తున్నారు, ఛాలెంజ్లు టాస్క్లలో ఓడిపోతూ వస్తున్నారు అనే ఫీలింగ్ నాకు ప్రస్తుతానికి అనిపిస్తుంది. అందుకని చెప్పిండు. ఆ తర్వాత ఇక సోనియా అందుకుంది. గెలిచే టాస్క్ గెలవని టాస్క్ అనేది చూస్తున్నారు, టాస్క్ తర్వాత ఏం జరుగుతుంది అనేది చూస్తున్నారు. మీరు మా మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి గొడవలు అయితే లేవు, మీరు రివెంజ్ మోడ్లో చేస్తారు, సింపుల్గా ఏం లేదు. అప్పుడు మేము మిమ్మల్ని అన్నాం కాబట్టి ఇప్పుడు మీరు మమ్మల్ని అంటున్నారు, అంతే, అంతకు మించి ఇంకేం లేదని చెప్పి అన్నారు. ఆ తర్వాత సోనియా సిద్ధుని రమ్మన్నారు. సోనియా సిద్ధు వచ్చేసి అంజలి పవన్. ఇక నేను విషయం చెప్తా. ఇగో సోనియా సిద్ధు వాళ్ళు పాస్ అని ఎవరిని పెడతారు? అంజలి పవన్ వాళ్ళని పెడతారు. అంజలి పవన్ వాళ్ళు పాస్ అని ఎవరికి పెడతారు? సోనియా సిద్ధుకి పెడతారు. అదే జరిగింది. ఇచ్చితినమ్మా వాయినం పుచ్చుకుంటున్నామా వాయినం, ద స్ట్రాటజీ ఆఫ్ సిద్ధు మాస్టర్ అదనమాట. సిద్ధు చెప్పింది కదా నిన్ననే స్ట్రాటజీ అని, గిదే స్ట్రాటజీ, నీకు మాల స్ట్రాటజీ. నువ్వు నాకు నేను నీకు ఇస్తాను, నువ్వు నన్ను మెచ్చుకుని నేను మెచ్చుకుంటాను, నువ్వు నాకు మార్కులేదు నేను నీకు మార్కులు ఇస్తా. ఇది జనాలతో ఓటింగ్ లేదు కాబట్టి నడుతుంది లేదు అంతే.
సరే సోనియా సిద్ధు, అంజలి పవన్ ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది, వాళ్ళు చాలా బాగుంటారు. సేమ్ వాళ్ళు కూడా అంజలి పవన్ ఓడిపోయిన తర్వాత కూడా వీళ్ళు అమ్మ బంగారం చిన్ను చెన్ను అనుకుంటే చాలా మంచి ఉంటుంది కోఆర్డినేషన్ అంతా అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇచ్చితేనమ్మా యప్. తర్వాత ఫెయిల్ ఎవరంటే మహేష్ శాంట్రా అని చెప్పారు. ఎందుకు అని అంటే శాంట్రా డామినేటింగ్గా ఉంటుంది టువర్డ్స్ మహేష్. ఏం చేసినా సోనియా చెప్తుంది, దగ్గినా సరే దగ్గామంటే నువ్వు అది తిన్నావు, అది తినొద్దు అని చెప్తే విన్నావా అని చెప్పి ఇట్లా కండిషన్స్ పెడతా ఉంటుంది. మహేష్ ఏమో మాకు చిరాకులు ఉంటాయి, ఆ చిరాకు ఫేస్ నాకు ఇష్టం, నేను సతాయిస్తుంటా ఆమెని, సతాయించిన తర్వాత ఆమెని బుజ్జగించిన తర్వాత ముద్దులు మురిపాలు మాకు అండర్స్టాండింగ్ ఉంటుందని చెప్పిండు. ఇవన్నీ రూమ్లో జరిగేవి వాళ్ళకి తెలియదు కదా, బయట జరిగేది చూస్తారు, ఊకే అరుచుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, ఊకే మనకు కూడా అనిపిస్తాడు అబ్బా ఏంద్ర ఇల్లు అన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో వాళ్ళకి అదే వచ్చింది చెప్పారు. సో మాకు అండర్స్టాండింగ్ ఉంది, అఫ్కోర్స్ అండర్స్టాండింగ్ ఉన్నారు కాబట్టి కపుల్గా ఉన్నారు. కాకపోతే కొంతవరకు అనిపిస్తూ ఉంటుంది అబ్బా ఊకే చికాకు పడుతుంది దీని మీద అని. రైట్, నెక్స్ట్ శివ అండ్ ప్రియాంక వీళ్ళు వచ్చారు. ఆ తర్వాత హరిత హరీష్ని ఫెయిల్ అని చెప్పారు. ఇక్కడ నుంచి పంచాయతీలు స్టార్ట్. హరిత హరీష్ వాళ్ళు ఫెయిల్ ఎందుకు అని అంటే కొన్ని ఆయన చెప్పే స్టేట్మెంట్ శివ చెప్తాడు, కొన్ని ఆయన చెప్పే స్టేట్మెంట్లు బాగుంటాయి, కొన్ని ఏమో మంచిగా అనిపించాయి. కొన్నిసార్లు ఆయన కొంచెం మాటలు అంటే ఇష్టం ఉన్నట్టుగా చెప్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఆమె కవర్ చేయాలి, హరిత గారు కవర్ చేయాలి. లాస్ట్ టైం నేను ఫాలోవర్ అనేది ఇచ్చిన ట్యాగ్ ఇచ్చినప్పుడు ఎస్ ఐఎమ్ ఫాలోవర్ అని అన్నది, కానీ కరెక్షన్ చేయాలి. మీ మీద ప్రేమ ఉంది కాబట్టి మీరు చెప్తే ఇంటర్ అని చెప్పినా కానీ ఆమెకు అర్థం కాలేదు. ఇదే పాయింట్లో ఉంది. ఆయన ఏది చేసినా రైట్ అన్నట్టు కాదు కదా, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పాలి కదా అని చెప్పిండ్రు. అంటే ఇట్లా వైబ్ లేదు అన్న సెన్స్లో వాళ్ళు చెప్పారు. ఇక్కడ హరీష్ ఉండి నీకు ప్రాసెస్ అర్థం కాలేదు ఫస్ట్ అన్నాడు. ఇదే మాట, నీకు ప్రాసెస్ అర్థం కాలేదు ఫస్ట్, తను నా బ్లైండ్ ఫాలోవర్ ఏం కాదు, తను నా అగ్రెషన్కి కారణం ఏంటో తెలుసు కాబట్టి ఆమె సైలెంట్గా ఉంటుంది. ఒకవేళ నేను రాంగ్ చెప్తే కనుక కరెక్షన్ చేస్తుంది. తనకి నా భాష యొక్క భావం తెలుసు కాబట్టి ఆగిపోతుంది ఆమె అని చెప్పి ఇంత చెప్పాడు. అంటే ఇక్కడ శివుండి సొల్లు అన్నప్పుడు కూడా చెప్పాలి కదా, అట్లా అనద్దు, ప్రాసెస్ ఒకటి జరుగుతున్నప్పుడు సొల్లు పంచాయతీలు నాకు అవసరం లేదని వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదు అని అన్నాడు. అని అంటే అక్కడ ఆమె చెప్పాలి కదా. అంటే హరీష్ ఉండి చేపల మార్కెట్లో అరుస్తున్నారు, అందరూ అరుచుకుంటుంటే నాకు ఇది నచ్చలేదు, నేను ఆల్రెడీ ఒకసారి సంధ్య వచ్చి బతిలాడితే వచ్చిన, అంటే రేషన్ గురించి డిస్కషన్, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే టాపిక్ మాట్లాడుతుంటే చేపల మార్కెట్లో అరుచుకుంటుంటే నేను వెళ్ళిపోయినా, సోదో ఏదో అనుకుంటే వెళ్ళిపోయినా, అంటే సోదే సొల్ల చెప్పు అని చెప్పి శ్రీముఖి అడిగింది. అదే సోదో సొల్ల ఏదో నాకు కరెక్ట్ గుర్తులేదు, అనుకుంటే వెళ్ళిపోయాను నేను అంతే అని చెప్పిండు. అవునా, అనుకుంటే వెళ్ళిపోయినా అన్నాడా? మళ్ళీ కట్ చేస్తే ఇది ఒప్పించు, నేను అనలేదు, నేను దూరం పోయినాక అన్నా, ఇక్కడ ఉన్నప్పుడు అనలేదు, నువ్వు ఒప్పించు ఫుటేజ్ తీ దమ్ముంటే నిరూపించు, బెట్ట కడుతున్నా, నువ్వు ఒకవేళ నిరూపిస్తే నేను వెళ్ళిపోతా అంటాడు హరీష్ నటరాజ్ మాస్టర్ తోటి అన్నాడు కదా. అబ్బా ఈ తినడానికి రాలేదు సంథింగ్ అనుకుంటే వెళ్ళిపోతాడు. ఇక హరిత గారుండి రాధ గారుండి హరిత నువ్వు ఉండాలి కదా, ఆయన వెళ్ళిపోయాడు కోపంతో, ఆయన నచ్చలేదు, ఏదో డిస్కషన్ కరెక్ట్గా అనిపించలేదు, ఆయనకి ఏదో అనిపించింది వెళ్ళిపోయినప్పుడు నువ్వన్నా ఆగాలి కదా, నువ్వన్నా ఆగి ఇక్కడ ఉండాలి కదా. అంటే ఫేక్ పీపుల్ మధ్యలో నేను ఉండనంటది, మేము ఉండలేమంటది. వాక్కో సేమ్ యాజ్ డీజ్ చెప్తున్నాను కదా, 6 నెలలు కలిసి ఉంటే ఆ నీళ్ళు అవుతారు అన్నట్టు, సేమ్ యాజ్ డీజ్ డైలాగ్, నేను ఫేక్ పీపుల్ మధ్యలో ఉండలేను అందుకే వెళ్ళిపోయానంటది. మేము ఉండలేమంటుంది. అంటే ఫేక్ అనేది ఉంది ఇక్కడ, ఫేక్ అనేది ఉంది. ఒక డిస్కషన్ జరుగుతుంది, హౌస్కు సంబంధించిన డిస్కషన్. మీరు హౌస్లోకి వచ్చినప్పుడు ఏదో టాస్క్ జరుగుతున్నప్పుడు దానిలో డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఉండాలి. ఒక ఫ్యామిలీలో ఒక డిస్కషన్ జరిగినప్పుడు కొంతమంది వెళ్ళిపోయినా కానీ మిగతా వాళ్ళు ఉండాల్సిందే కదా, నువ్వు ఉండి అక్కడ ఎందుకు చూడాలి, కూర్చుండి మీరు వినొద్దు, కూర్చోండి ఉంటే ఏమవుతుంది, ఎందుకు ఫేక్ ఎవరు ఉంది, ఫేక్ ఏముంది ఇక్కడ, ఎవరు ఫేక్ అనేది చూసేటోళ్ళకి అర్థమైపోతుంది అని చెప్పి అన్నది. ఆ తర్వాత అనిల్ రావిపూడి గారు ఉండి మెచ్యూర్డ్గా కనిపిస్తారు, మెచ్యూర్డ్గా అంటే స్టేట్మెంట్లు పాస్ చేస్తారు, కానీ యాక్షన్స్కి వచ్చేసరికి ఆ మెచ్యూరిటీ కనబడదని చెప్పి అన్నాడు. అండ్ మీరు లయ గారిని ఎక్స్ప్లెయిన్ చేయాలండి నీట్గా, కొంచెం అంటే ఏదో ఇంపేషెంట్గా కనబడతారు, ఇంపేషెంట్గా మాట్లాడతారు, అట్లా కాకుండా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి అనగానే ఇక అనిల్ గారుండి మీరు చెప్పాలనుకుంటే ఒక నిమిషం చేపల మార్కెట్ అని ఇప్పుడు స్టేట్మెంట్ పాస్ చేస్తారు, అట్లాంటివి పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనోళ్ళే కదా, ఇక్కడ ఉన్నప్పుడు షో కోసం వచ్చినప్పుడు షోలో ఒక షోకి సంబంధించిన ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మీకు చెప్పే అధికారం ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి అని లేచి నిలబడి చెప్పాలి కదా, చెప్పకుండా మీరు లేచి వెళ్ళిపోవడం అవన్నీ కరెక్ట్ కాదు కదా అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత ప్రియాంక జైన్ శివ్ పాస్ ఎవరికి ఇచ్చారంటే నూకరాజు అండ్ ఆశయకి ఇచ్చి బాగా చూసుకుంటుంది. అసలు ఎంత అంటే ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది, మళ్ళీ ఎక్కడున్నా ఎప్పుడైనా నూకరాజుకి ఎప్పుడు ఏం కావాలో అది అరేంజ్ చేస్తూ ఉంటుంది, చాలా బాగా చూసుకుంటుంది, గేమ్లో కూడా అదే 100% ఇస్తూ ఉంటుంది తను అని చెప్పి మెచ్చుకున్నారు. ఆసియా ఏ రేంజ్లో ఇస్తుందంటే 100% కుండ పట్టుకోవడంలో కానీ, నిన్న టాస్క్ దగ్గర హరితతో ఫైట్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఫైట్. నెక్స్ట్ సంధ్య బ్రిట్టో వీళ్ళు వచ్చారు. ఫెయిల్ వచ్చేసి ప్రియాంక శివ్కి ఇచ్చి ఎందుకంటే నిన్న టాస్క్ అయిపోయిన తర్వాత ఇష్టం ఉన్నట్టు అరిచిండే, ఆమె బాధపడ్డది, అదంతా కరెక్ట్గా అనిపించింది, అనవసరంగా అరిచిండే. శివుండి తర్వాత మేము సారీ చెప్పుకున్నాం, సార్ట్అవుట్ చేసుకున్నాం అన్నాడు. కానీ గొడవ పెట్టుకున్నది కనబడుతుంది, అందరూ అనుకున్నారు ఇష్టం ఉన్నట్టు అరుస్తున్నాడని. నిజంగా నేను నిన్న కవర్ చేసినాను ఎవరు అన్నారబ్బా, నేనట శివుని కవర్ చేసినట్ట,
అదంతా టాపిక్ అంతా కూడా నేను మళ్ళీ ఆయన సారీ చెప్పిన విధానానికి పట్టుకొని పోయినా. నేను జోక్ చెప్పిన, జోకు మామూలుగా యూనివర్సల్గా పంచాయతీ ఎట్టుంటుందని జోక్ చెప్పిన. అది కొంతమంది సీరియస్గా తీసుకొని నువ్వు ప్రియాంక శివ్ని కవర్ చేస్తున్నావు, నీకు బిగ్ బాస్ సీజన్ 7లో కూడా ప్రియాంక అంటే తన గేమ్ అంటే ఇష్టము, ఎవరిని తీసుకొత్తురు, నాకు గమ్మత్ మెసేజ్ చేస్తురు, ఏమో చూసేదే 10,000 మంది చూస్తలేరు, ఏందో 2-3 రోజుల నుంచి వ్యూవర్షిప్ కూడా తగ్గిపోయింది, చూస్తలేరు కావచ్చు షో అనిపించింది నాకు. సరే చూసేదే ఇంత దానికి పంచాయతీ హైలైట్. నేను ప్రియాంక ఫ్యాన్ అంట ఆ సీజన్లో, అందుకని చెప్పి నేను ఇప్పుడు నేను సరే నూకరాజు ఆసియా నీకు తెలుసు కాబట్టి వాళ్ళని వెనకేసుకొస్తున్నావు, నూకరాజు ఎట్లా మాట్లాడతాడు, రూడ్గా మాట్లాడతాడు ఇలా అన్నారు కదా, మొరటగా కనిపించినా కానీ అద్భుతంగా ఉంది వాళ్ళ బాండింగ్ అని చెప్పి నటరాజ్ మాస్టర్ అన్నాడు ఎపిసోడ్లో. గట్టి అనిపించింది నాకు కూడా, నటరాజ్ మాస్టర్ కనిపించినట్టు నాకు అనిపించింది. జర నూకరాజు నుంచి మొరటగా కనిపించినా కానీ వాళ్ళిద్దరి బాండింగ్ అట్లా ఉన్నది, ఒకరి కోసం ఒకరు నిలబడే విధానం అట్లుంది. ఆసియా నిలబడే విధానం సూపర్గా ఉంది. అట్లా సంజయ్ బ్రిట్టో ఇలా అయిపోయిన తర్వాత పాస్ ఎవరికి అంటే కళ్యాణ్ అండ్ వసంతి. ఎందుకంటే మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు ఫేక్ రియల్ ఏమీ పోయిన వారం, కాకపోతే అందరు చెప్పారు ఇది వీళ్ళు టైం స్పెండ్ చేస్తలేరు ఒకరికొకరు సొమ్మొగరు అని చెప్పారు. అప్పుడే నేను అనుకున్నాను వీళ్ళది మంచి బాండ్ ఉంది అనుకున్నా, నాకు వీళ్ళ బాండింగ్ కానీ ఇదంతా బాగా నచ్చింది, కానీ అందరికీ అర్థం కాలేదు. అయితే యానివర్సరీ నాడు కానీ ఆ తర్వాత టాస్క్లో కానీ ప్రతి దగ్గర వీళ్ళ బాండింగ్ అంతా చూసి నిరూపించారు వీళ్ళు అని చెప్పి సంజయ్ చెప్పింది. ఆ తర్వాత తెలుసు కదా, ఇప్పుడు సంజయ్ బ్రిట్టో వసంతి వాళ్ళకి ఇచ్చినప్పుడు వసంతి కళ్యాణ్కి చాలామంది క్లోజ్, ఆయన ఎవరికైనా ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. అందులో ఇప్పుడు సంజయ్ బ్రిట్టో వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని వసంతి కళ్యాణ్ వాళ్ళు బ్రిట్టో సంజయ్ వాళ్ళకి పాజిటివ్ ఇచ్చారు, అదే పాస్ అని ఇచ్చారు. అంతే ఉంటుంది మరి, నన్ను మెచ్చుకున్నాను నేను మెచ్చుకుంటానట్టు. అందరు అట్లున్నారా? లేదులే, అందరూ అట్లేం లేరు, ఎవరికి ఏది ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చారు. నటరాజ్ మాస్టర్ ఉండి పాస్ వచ్చి నూకరాజు ఆసియాకి గేమ్లో అండర్స్టాండింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అండ్ ఒకరి కోసం ఒకరి కేరింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడే వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అయింది, చాలా బాగుంది వాళ్ళ ప్రయాణము, కొంచెం మొరటుగా కనబడుతుంది కానీ అద్భుతంగా ఉంటుంది వాళ్ళ బాండింగ్ అంతా కూడా అని చెప్పి చెప్తాడు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగుండాలి అని చెప్పి కోరుకుంటున్నా అని చెప్పి చెప్తాడు. వెరీ నైస్. ఫెయిల్ ఎవరంటే హరిత హరీష్ అన్నాడు. ఏంటంటే పాయింట్ సేమ్ ప్రియాంక జైన్ శివ్ వాళ్ళు చెప్పినప్పుడు ఆ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన ఏదైనా మిస్టేక్ చేస్తే వైఫ్ కరెక్ట్ చేస్తే, వైఫ్ రాంగ్ చేస్తే హస్బెండ్ చెప్పాలి, హస్బెండ్ రాంగ్ చేస్తే వైఫ్ చెప్పాలి, అట్లా మ్యూచువల్గా చెప్పుకునేది అట్లా ఉంటుంది. ఆ రోజు అక్కడ సొల్లు పెట్టుకోవడం అనుకుంటే వెళ్ళిపోయాడు. ఆ రోజు నేను పొయ్యి మాట్లాడిన, పిలిచిన హరీష్ గారు అని పిలిచిన కానీ రెస్పాన్స్ చేయలేదు, కనీసం మొహం కూడా చూడలేదు. ఆ తర్వాత నేను మొన్న 2 days తర్వాత సారీ కూడా చెప్పిన, నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న పాయింట్కి సారీ కూడా చెప్పిన, అండ్ అది ఓకే, కానీ అంతకంటే ముందు ఇది జరిగింది, అట్లా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా అనే సెన్స్లో చెప్పాడు. వెళ్ళిపోయినప్పుడు చెప్పాలి కదా పక్కన వాళ్ళు, వైఫ్కి హస్బెండ్ వైఫ్ చెప్పుకోవాలి కదా అని అంటే హరీష్ ఉండి ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ అంటాడు. అంతే, ఇట్లాంటివి ఉంటాయి ఆయనకి. ఇదంతా అయిపోయింది సోది ముచ్చరా అని చెప్తాడు. నేను ఇక్కడ ఏం మాట్లాడలేదు అన్నాడు. అనగానే ఇక్కడే అన్నారు కదా మీరు చెప్పారు సొల్లు ఇది అవసరమా అన్నట్టుగా ఏదో అన్నారు అని అంటే హరీష్ ఉండి ఫుటేజ్ ఇద్దాం, దమ్ముందా డైరెక్ట్, నీకు దమ్ముందా అంటాడు. వరే ఎందుకయ్యా నీకు ఈ దమ్ములు దగ్గులు పడిచాలి, ఎందుకు ప్రతిసారి దమ్ము అనే మాట, ఇంత పెద్ద డైలాగులు ఎందుకు కొడతాడు ఈయన, దమ్ముందా అన్నాడు. అన్న తర్వాత 100% అని ఈయన అన్నాడు. ఈయన తగ్గుతాడా? ఇది కనుక నిరూపిస్తే నువ్వేం చేస్తావు అంటే, నేనేం మాట్లాడలేదు, నిరూపిస్తే నేను వెళ్ళిపోతా, మీరు నిరూపించలేకపోతే మీరు వెళ్ళిపోతారా అని అడుగుతాడు. అసలు ఆల్రెడీ ఒకసారి పప్పి షేమ్ అయ్యావు, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అవుతావు అంటాడు. అనగానే నేనైతే అవ్వను అని చెప్పి ఈయన అంటాడు. బెట్టు కడతా దవిడే అంటారు. అనగానే అయితే అనిల్ రావుపూడి గారు ఉండి షో నుండి వెళ్ళిపోతా అంటున్నారు కదా, ఎందుకు వచ్చారు మీరు? వెళ్ళిపోతా అనేటోళ్ళు ఎందుకు వచ్చారు? హరిత గారిని ప్రపంచానికి పరిచయం చేస్తా అన్నారు వచ్చిన రోజు, ప్రపంచానికి పరిచయం చేస్తా, మేమేంటో చూపిస్తాం, మా లవ్ చూపిస్తా అన్నావు కదా, ఇప్పుడు షో నుంచి వెళ్ళిపోతున్నా అంటారు. ఏంటి పర్పస్ ఏంటి మీరు ఇక్కడికి వచ్చింది, థింక్ చేయండి వన్స్ అని చెప్పి అన్నాడు. అది ఒక ప్రాసెస్లో వచ్చారు కదా, అట్నే ప్రాసెస్లో బోరిపోయేది ఉంటే అన్నాడు. అంటే ఎలిమినేట్ చేసినా వెళ్ళిపోయారని చెప్పిండు, ఎలిమినేట్ చేసారు. నెక్స్ట్ ఇవన్నిటికే వెళ్ళిపోతా, నేను ఇవి చేయాలి, ఊరు అయితే దవడ పొట్టి కొడతా, ఇవన్నిటికే వెళ్ళిపోతారు. నెక్స్ట్ నూకరాజు ఆశ వచ్చారు, సారీ చెప్పాను నేను హరిత గారికి, అప్పుడు ఆమె హరీష్ గారితో డిస్కస్ చేసిందని అనుకున్నా, వదినకి చెప్పాను అన్నతో డిస్కషన్ చేస్తుంది కదా అనుకున్నా, అన్నీ డిస్కస్ చేస్తా కదా అనుకున్నా, కానీ అతను చేయలేదు అన్నట్టు అనిపించింది అంటే చెప్తాడు. అట్నే సేవకులుగా చేయమని అన్నారు, అది మీకు తెలుసు, మాకు వచ్చిన పవర్ సేవకులుగా చేయాలంటే అది చేయమని అన్నారు. తర్వాత వచ్చి నీకు చెయ్యి బాగాలేదు కదా, చేస్తా కానీ నేను చేస్తా, ఆమె చేయదని చెప్పిండు. ఏమో వాళ్ళ మధ్యలో వైబ్ సెట్ అయితే లేదేమో అనిపించింది అన్నాడు. ఏమో నాకు ఆన్సర్ సెట్ అయినట్టుగా అనిపించలేదు, అది చెయ్యి బాగాలేదు కాబట్టి చేస్తాను. అంతకంటే ముందు కూడా హరిత గారు చెయ్యరు అంటే వాళ్ళిద్దరు హరిత హరీష్ మాట్లాడుకున్నప్పుడు నువ్వు చెయ్యకు నేను చేస్తా ఒక్కరిని అన్నట్టుగా మాట్లాడిండు, అదే చెప్పిండు. కంప్లీట్గా అంటేనే ఆ పాయింట్ని పెట్టినా ఓకే, ఒకరు చేస్తారు ఒకరు చేయరంటే వాళ్ళకి వైబ్ లేదు అనడం అంటే ఆమెకి సుస్తుండే. యాక్చువల్లీ హరిత గారికి హెల్త్ బాగా లేకుండే కదా,
ఏమో ఇగ ఈ ఆన్సర్ కరెక్ట్‌గా ఏమనిపియలేదు. ఆసియా ఒక పాయింట్ చెప్పింది. అది కొంచెం బెటర్ అనిపించింది. ఏంటంటే పోస్ట్ మార్టం చేస్తా అని అన్నప్పుడు హరిత గారు కరెక్ట్ చేయాలి కదా! కరెక్ట్ చేయలేదు అన్న ఫీలింగ్ వచ్చింది అని అన్నా. ఇది ఒక పాయింట్ కరెక్టే. నూకరాజు చెప్పిందే కొంచెం లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది. నూకరాజుకి ఆర్గ్యుమెంట్‌లలో లాజిక్‌లు కొంచెం మిస్ అయితా ఉంటాయి. మిస్ అయితున్నాయి. హరీష్ ఉండి నా అగ్రెషన్ వెనుక ఉన్న కారణం తనకు తెలుసు కాబట్టి కరెక్ట్ చేయదు. స్టూపిడిటీగా మాట్లాడుతుంటే మాత్రం కరెక్టే చేస్తది అన్నాడు. ఈయన ఎంత స్టూపిడిటీగా మాట్లాడినా దాన్ని అందంగా మార్చి ఎట్లా చెప్తాడు? ఇప్పుడు ఒక పాయింట్ ఉందబ్బా! హరీష్ భాయ్ ఒక మాట అన్నాడు. ఎంత మాట అన్నాడంటే, మేము మీకు చూపించుకోవడానికి మీకు నచ్చినట్టుగా ఉండడానికి పెళ్లి చేసుకోలేదని వసంతి కళ్యాణ్ వాళ్ళతోటి ఆర్గ్యూ పెడతాడు. మీకు నచ్చినట్టుగా ఉండడానికి పెళ్లి చేసుకోలేదు అని పక్కన వాళ్ళని అన్నప్పుడు, వాళ్ళు మీకు నచ్చినట్టుగా ఉండాల్సిన అవసరం లేదు కదా! బ్లేజర్ టాపిక్ అదే జాకెట్ ఇయ్యలేదు, అది ఇయ్యలేదు, చలికి చచ్చిపోతుంటే చూసిర్రు అని ఇవన్నీ మాటలు అవసరం లేదుగా. వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడానికి వచ్చారు. మీకు నచ్చినట్టుగా ఉండడానికి కాదు కదా! అవునా కాదా? సరే ఆ తర్వాత పాస్ ఎవరు అంటే జాను బాను గెలుపు కోసం వాళ్ళ ఇద్దరి అండర్స్టాండింగ్ కానీ పక్కన వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే విధానం కానీ మొన్న సోనియా సిద్ధుతో ఆడినప్పుడు వాళ్ళు గెలిచిన విధానం బాగుందన్న సెన్స్లో ఇచ్చిందన్నట్టు. తర్వాత వసంతి కళ్యాణ్ వచ్చారు, ఫెయిల్ వచ్చి హరిత హరీష్కి ఇచ్చారు. ఎందుకంటే నాకు వాళ్ళ గురించి క్లారిటీ లేదు అన్నది వసంతి. నాకు క్లారిటీ లేదు, వాళ్ళు ఎప్పుడు కనబడరు లంచ్లో బ్రేక్ఫాస్ట్లో, అది కూడా ఒక్కరు వచ్చి ఫుడ్ పెట్టుకుని రూమ్లోకి వెళ్ళిపోతారు, మాతో కలిసి కూడా తినరు. అసలు వాళ్ళు ఏందో తెలియదు అంటే రేపటి నుంచి మీ ముందే తిరుగుతాను నేను అంటాను. మీ ముందే తిరుగుతాం హరిత నేను, నీ ముందే తిరుగుతాం, మీ కళ్ళ ముందు అంటే రేపటిదాకా ఉంటారా, వెళ్ళిపోతారు కానీ రేపటి నుంచి మీకే కనబడతా, మీ ముందే తిరుగుతూ ఉంటా అన్నాడు. వసంతి ఉండి అలా కనబడాల్సిన అవసరం లేదు, మాకు కనబడాల్సిన అవసరం లేదు అంటే మీకు నచ్చినట్టుగా ఉండడానికే మేము పెళ్లి చేసుకుందంటాడు. అనా మీకు నచ్చినట్టుగా ఉండడానికే మిగతా వాళ్ళందరూ ఉన్నది. నెక్స్ట్ వసంతి ఉండి మాకే ఇప్పుడు మార్క్స్ వేయాలి, జడ్జి చేయాలంటే ఎట్లా మాకు కనిపించకపోతే మీరు రూమ్లలోనే ఉంటుంటే మాకెట్లా వెళ్తుంటే టాస్క్లు అప్పుడు బయటకు వస్తారు, మిగతా అప్పుడు రూమ్లో ఉంటారు అన్నట్టు. అది మ్యాటర్. నరమానంతో మాటద్దు ముచ్చరద్దు అని అంటే కొలుసుకోవడమే. నువ్వు కరెక్ట్ కాదు, నేనే తప్పు, నేనే తురుము, నేనే పెబ్బ, నేనే గొప్ప. ఇప్పుడు నువ్వు బయటకు వస్తలేవు కాబట్టి ఎలిమినేట్ చేసిరు, ఇప్పుడు బయటకు పంపించారు. ఎందుకంటే బయటకు రాకపోతే డిస్కషన్ ఉండదు, డిస్కషన్ రాకపోతే ఫుటేజ్ ఉండదు, ఫుటేజ్ రాకపోతే కంటెంట్ ఉండదు, కంటెంట్ రాకపోతే ఏది ఉండదు. కాబట్టి నువ్వు అసలు అందరితో మింగిల్గానంటే జస్ట్ ఫుడ్ కోసం వచ్చేసి వెళ్ళిపోతా అంటే ఎందుకు అంటారు, అందుకే తీసేస్తారు. ఎవరు ఉపయోగపడతారు షోకి వాళ్ళ నుంచేసి ఉపయోగపడాలో తీసేసుకుంటూ పోతారు, అంతే ప్రాసెస్, ఇంకేముండదు. నెక్స్ట్ ఇక్కడ ఫెయిల్ వచ్చేసి హరిత హరీష్కి ఇచ్చింది, పాస్ వచ్చేసి సంజయ్ బ్రిట్టోకి ఇచ్చారు. కానీ రీజనింగ్ బాగా ఇచ్చారు. తను బ్రిట్టో ఏదన్నా మిస్టేక్ చేస్తే భలే కరెక్ట్ చేస్తుంది, తను తప్పులు ఏమైనా ఉంటే కరెక్షన్ బాగా చేస్తుంది, ఒక శివంగి లాగా ఫైట్ చేస్తుంది, నేనున్నా నీకు అన్నట్టుగా నిలబడుతుంది, అండర్స్టాండింగ్ పీక్స్లో ఉంటుంది, ఆయన కోసం స్టాండ్ తీసుకున్న విధానం ఖతర్నాక్ ఉంటుంది, ఛాలెంజెస్లో కూడా వాళ్ళిద్దరి కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది, వైబ్ బాగుంది అని చెప్పి సూపర్ బాగుంది, వైబ్ నిజంగానే బాగుంటుంది వాళ్ళది. జాను బాను వచ్చారు, పాస్ వచ్చేసి నూకరాజు ఆసియా, వీళ్ళిద్దరి కోఆర్డినేషన్ సూపర్ ఉంటుంది అసలు. చాలా అంటే మెయిన్ థింగ్ ఏంటంటే నూకరాజు ఆసియా వల్ల గెలిచిన అన్న పాయింట్ని 100% 100 టైమ్స్ చెప్తాడు కావచ్చు, మెచ్చుకుంటూనే ఉంటాడు, నీ వల్ల గెలిచిన అని, నీలాంటి పిల్లం నాకు ఉన్నందుకు హ్యాపీగా ఉందన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిదీ అంటే ఏ చిన్న అంటే తను బాగా తనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది, తను బాగా చూసుకుంటూ ఉంటుంది, ప్రతి దగ్గర కూడా మెచ్చుకుంటూ ఉంటాడు. అది భలే అనిపిస్తుంది, ఏ ఆడపిల్లకైనా ఇట్లా చేసింది మెచ్చుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ వల్లే మిగతా వాళ్ళందరికీ వైబ్ సెట్ అవుతుంది. అండ్ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నూకరాజు కానీ ఆసియా కానీ నవ్విస్తూనే ఉంటాడు. రాజుకి ఫీవర్ ఉంది మొన్న, ఇక్కడ బాగానే చెప్తారు, రాజుకి మొన్న ఫీవర్ ఉంది, ఫీవర్లో అక్కడ హరీష్ గారిని గుంజలేకపోతుంటే ఒక లుక్ నూకరాజు ఇచ్చిండు, ఇయ్యంగానే ఆసియా అందుకుంది కదా అంటే ఫైట్ అంటే ఫైట్ చేసింది, క్రేజీ అంటే క్రేజీ, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే వాళ్ళే అన్నట్టుగా చెప్పిండు. అది సో నిజంగానే అలాగనే కానీ గుంజి పడేసింది అట. అసలు ఆ సైగని ఇట్లా పసిగట్టి అవి తీసుకోవాలని అనుకోవడం ఏంది, తీసుకోవడం ఏంది, ఎక్సలెంట్ అనిపించింది కదా. రైట్. నెక్స్ట్ ఫెయిల్ ఎవరు అంటే శాండ్రా మహేష్ చెప్పేసి బాను ఒక పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. శాండ్రా ఘోరంగా హట్ అయింది. ఏమంటాడంటే కట్టేసి జడ్జి చేసి కేజీలో పెట్టి ఇట్లా ఉంచుతారు మీరు మహేష్ని, అట్లా ఉంటే హీ విల్ నాట్ ఎవాల్వ్, రిలేషన్లో కూడా ఎవాల్వ్ కాలేకపోతాడు, ప్రతి దగ్గర కూడా మీరు అన్ని స్ట్రిక్ట్ పాయింట్స్ చేస్తున్నారు, కొంచెం లూజ్గా ఉంటే అప్పుడు అన్నిట్లో ఎవాల్వ్ అవుతారు లైఫ్లో కానీ రిలేషన్షిప్లో కానీ అని చెప్తాడు. అనగానే శాంటాకి సర్రని కాలుతుంది. రూల్సా, నాట్ ఎవాల్వింగ్, ఏం మాట్లాడుతున్నారు, ఎంతెంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నువ్వు, ఒక్క మాట విన్నారా మీరు ఏమైనా, అసలు నేను ఒక మాట అన్నది వినుంటారు, దాని ముందేమన్నా దాని తర్వాత ఏమన్నా విన్నారా మీరు అని అంటే మహేష్ ఉండి తను నా కోసమే చెప్తుంది, నేను ఇప్పుడు ఏసీ అనే పాయింటే మాట్లాడితే ఏసీ పని చేయలేదు రూమ్లో సంథింగ్ ఏదో అంటే ఆయన కింద పడుకున్నాడంటే కింద పడుకోవద్దు పైన పడుకోవాలి తర్వాత చెప్పింది మీకు తెలియదు అనుకుంటూ ఏ డిస్కషన్ జరిగింది, ఆమె హట్ అయింది ఘోరంగా.
నిజంగా మనకు చూడడానికి కూడా మహేష్ శాండ్రా బాండింగ్ అట్నే ఉంటుంది. శాండ్రా బాగా సతాయిస్తున్నట్టే ఉంటుంది. కానీ మహేష్ తనని అండర్స్టాండింగ్ చేయిస్తూ ఉంటాడు కూల్గా. మహేష్ వాళ్ళు వచ్చారు, పాస్ వచ్చేసి కళ్యాణ్, వసంతి వాసంతి. లాస్ట్ టైము ఫేక్ అని ఇచ్చినాం మేము, ఇంప్రూవ్ అవ్వాలనే ఉద్దేశంతో అయ్యారు, ఛాలెంజ్ కూడా గెలిచారు అని మంచిగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ సెట్ అయింది అనడం. అక్కడ అనిల్ రావిపూడి గారు వాడు వీడు అనకో అనగానే రే ఇట్రారా నువ్వు ఇట్రా అని చెప్పి కలిసి, వాడు నాకు తమ్ముళ్ళలాగా కనబడతాడు, నాకు బ్రదర్స్ లేరు, తమ్ముళ్ళలాగా అనిపిస్తాడు అని చెప్పి హక్ చేసుకుంటాడు. హక్ చేసుకుంటే పెద్దోడు చిన్నోడు వారానికి కలిసిరయ్యా అని చెప్పి, ఎందుకురా ఫీల్ అయ్యావు, ఎందుకురా రా అంటే ఫీల్ అవుతున్నావు అని చెప్పి అనడం. అంటే వామ్మో పెద్దోడు చిన్నోడు అని చెప్పాను. ఆ తర్వాత ఫెయిల్ వచ్చేసరికి సంధ్య బ్రిట్టో ఈ పాయింట్ చెప్పిండు. ఇది ఆ రోజు జరిగిన పాయింట్ ఏంటంటే, సంధ్య బ్రిట్టోని మెచ్చుకున్నాడు అని చెప్పి, ఇమ్మెచ్యూర్ అని చెప్పి ట్యాగ్ ఇచ్చింది కదా, ఆ పాయింట్ చెప్తాడు. ఇమ్మెచ్యూర్ అన్నది, నేను అతన్ని పొగిడితే నన్ను ఎందుకు పోలే, అసలు జడ్జెస్ అంతా కూడా నన్ను మెచ్చుకున్నారు, అయినా నువ్వు అతన్ని అంటున్నావు, అతని వల్లే మార్కులు వచ్చినాయి అంటున్నావు అని చెప్పి అన్నాడు. ఎవరైనా భర్త గౌరవం భార్యది, భార్య గౌరవం భర్తది అన్నట్టుగా అనుకుంటాం, కానీ అతన్ని మెచ్చుకుంటే ఏం ఫీల్ అవ్వడం నాకు కరెక్ట్గా అనిపించలేదు, వైబ్ లేదు అన్నట్టుగా అనిపించింది, కరెక్ట్గా అనిపించలే బాండింగ్ అంతా అని అనిపించింది. సంధ్య ఏమంటుందంటే, నన్ను పర్సనల్గా నీ వల్ల రాలేదు అన్న ఉద్దేశంలో అంటుండేమో అని నేను అనుకున్నా అంటే, అది మిస్కమ్యూనికేషన్ అని చెప్పి అనిల్ రావిపూడి గారు అంటారు. అట్లా అనుకుంటే కనుక మిస్కమ్యూనికేషన్. నిన్ను మెచ్చుకోలేదు, ఆయన్ని మెచ్చుకున్నారు అని చెప్పి ఫీల్ అవుతున్నాడు అంటే తప్పు. కానీ నన్ను తక్కువ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ నీకు అనిపించింది అని అంటే, అతను అట్లా అనలేదు, నువ్వు మిస్కమ్యూనికేషన్ చేసుకున్నావు అని అంటే, నా భర్తని మెచ్చుకుంటే నాకు హ్యాపీయే కదా, నా హస్బెండ్ని మెచ్చుకుంటే నాకే కదా హ్యాపీ అన్నట్టుగా అంటది. మరి ఆమెకి ఏమనిపించింది ఆ రోజు అయితే అట్నే అరిచింది, ఆమెను మెచ్చుకోలేదన్న పాయింట్లోనే అరిచింది. అంటే నా వల్ల పాయింట్స్ వచ్చినాయి, తన వల్ల వచ్చినాయి అని అంటున్నావు ఏంది, అందరూ నా వల్ల వచ్చినాయి అంటే అన్న సెన్సే అన్నది. రాధా గారు ఉండి చెప్పిందనమాట, ఇప్పుడు నువ్వు అది కరెక్ట్ కాదు, నిజంగానే నువ్వు అట్నే అన్నావు, ఇప్పుడు నీ హస్బెండ్ వాళ్ళు వచ్చినాయంటే నా బంగారం అని చెప్పి అంటే అయిపోయింది, దానికి అతను ఇమ్మెచ్యూర్ కాదు అన్నట్టుగా చెప్పింది, ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ తర్వాత అంజలి పవన్ వాళ్ళు వచ్చి పాస్ వచ్చేసి సోనియా సిద్ధు వాళ్ళకి తెలిసిందే మనకు ముచ్చట, ఓడిపోయినప్పుడు చాలా క్లోజ్గా ఉంటారు, మంచిగా ఉంటారు, డిస్కషన్ అండర్స్టాండింగ్ లెవెల్ బాగుంటుంది అన్నట్టు చెప్పి, నేను ఫెయిల్ వచ్చేసి బాను. ఇది నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒకటి ఫుడ్ విషయం చెప్పింది, ఫుడ్ ఏదో వాళ్ళ అంటే పవన్ వేసుకొని పోయినప్పుడు ఫుడ్ లేకపోతే అక్కడ అరిచింది అన్న పాయింట్ మీద మాట్లాడింది. మరి ఫుడ్ లేకపోతే మీ కప్పులు వేసుకొని వెళ్ళిపోతే వాళ్ళకి లేకపోతే వాళ్ళు అరుస్తారు. ఆమె ఏమంటుంది, అందరూ ఒకటిసారి రావాలి, వేసుకోవాలి, పోవాలి, వాళ్ళ కోసం మేము ఫుడ్ ఉంచుతామా అంటే, 10 మంది ఉన్నప్పుడు 10 మందికి సరిపడేటట్టు షేర్ చేసుకుని పెట్టుకుంటారు, కానీ 10 మందిలో ఫుడ్డు అంటే వాళ్ళ టైంకి వచ్చి తినాలి అంటారా, సరే మీ ఇష్టం. కానీ నాకేమనిపించిందంటే, ఒకవేళ ఒక ఇద్దరు తినలేదంటే మనం వెనకాల వాళ్ళ గురించి ఆలోచిస్తాం, అందరూ ఆలోచించాలని రూల్ లేదు. ఇప్పుడు రూమ్లో అంటే ఇంట్లో అమ్మ ఆలోచిస్తుంది, ఎంతమంది తినేది ఉన్నారని చెప్పి ఒక ముద్ద పక్కకు పెట్టి, అంటే ఆమెకు ఆకలైనా కానీ ఫస్ట్ ఇంట్లో వాళ్ళందరి గురించి ఆలోచిస్తుంది. రూమ్లో కూడా ఒకరిద్దరు ఉంటారు, మిగతా వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉంటారు. మేము బ్యాచిలర్ రూమ్లో ఉన్నప్పుడు మా రూమ్లో సునీల్ అని ఉండేది. సునీల్ అన్న కానీ యాక్చువల్లీ అందరం అంతే ఉండేదిలే మేము. అంటే నెక్స్ట్ తినేటోళ్ళకి ఉంటుందా ఉండదా, సరిపోదా అని చెప్పి చూసి నువ్వు వేసుకోనా, నీకు ఆకలి అవుతుంది, నువ్వు వేసుకోనా అని చెప్పి మేమే అండర్స్టాండింగ్లో మామ నువ్వు వేసుకో అని చెప్పి అట్లా ఉండేటోళ్ళం. ఆ టైప్లో అందరూ ఉండాలని లేదు. కొంతమంది వెనకాలకు మా రూమ్లోనే ఇంకోటి ఉండేది, వెనకాలకు చూడకుండా వేసుకొని తిని పడేసేది. చికెన్ వండిన రోజు కత్తం బొగ్గు అది వెనకాలకు ఉండదు, ఆ టైప్లో చేసేటోళ్ళు అట్లా ఉంటారు అన్నట్టు. ఇప్పుడు వెనకాల కోసం చూస్తాం, మామూలుగా అందరూ చూడాలని లేదు. ఈ పాయింట్ నాకు కరెక్ట్ అనిపించలేదు. రెండో పాయింట్ జానుబాను విషయంలో ఏమని చెప్పిందంటే, అంజలి చెప్పిన పాయింట్ చూడు, అసలు నిజం చూడుర్రి. అంజలి ఏమంటుందంటే, ఎవరు ఎక్కువ లవ్ చేస్తారని నేను జానుని అడిగితే, బాను ఎక్కువ లవ్ చేస్తాడు అని అంటే, మరి నువ్వు అని అంటే, నాకు ఇష్టం ఉన్నప్పుడు చేస్తాను, నేను లేదంటే లేదు అన్నట్టుగా అన్నది. అది నాకు కరెక్ట్గా అనిపించలేదు, వాళ్ళ మధ్యలో వైబ్ లేదు అనిపిస్తుంది, ఇంకా వైబ్ సెట్ కావాలని అన్నది. ఇక్కడ టక్కనే ఎత్తింది జాను. అక్కడ జరుగుతున్న డిస్కషన్ సోనియా తీసింది ఆ డిస్కషన్. సిద్ధు తనకు ముద్దు పెట్టి వెళ్ళిన తర్వాత ఆ టాపిక్ స్టార్ట్ అయింది. ఎవరు రొమాంటిక్ జంటలో ఎవరు రొమాంటిక్ అనే టాపిక్ స్టార్ట్ అయింది. నన్ను అడిగితే నేనన్నా బానుయే రొమాంటిక్ అని నేను చెప్పిన. ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్. బానుయే రొమాంటిక్ అని నేను చెప్పిన. అంటే మరి నువ్వు అని అంటే, నాకు ఇష్టం ఉంటే నేను రొమాంటిక్గా ఉంటా, లేదంటే ఉండను అని చెప్పింది. ఇది వాళ్ళ పర్సనల్, వాళ్ళ థింగ్, వాళ్ళ ఇష్టం. జంటలో ఒకరు ఉంటారు, ఒకరు ఉండరు, అది వేరే విషయం. అదంతా వాళ్ళ పర్సనల్ స్పేస్ అబ్బా, అదా ఓకే. ఇది ఆడోళ్ళు ఇట్లాంటి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు, ఇదో తలకాయ నొప్పి వాళ్ళతో. కానీ జెంట్స్ బెటర్ ఇట్లాంటి ముచ్చట్లు. ఎవరి సంసారం వాళ్ళది అన్నట్టుగానే ఉంటారు. మన సంసారాన్ని మనతో డిస్కస్ చేయరు. వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, ఇంకోడని కావచ్చు, ఎవరితో డిస్కస్ చేయరు. లేడీస్ ఇదో సోది పంచాయతీ ఉంటుంది, లేదా సోది డిస్కషన్లలో ఇదో డిస్కషన్ ఉంటుంది. ఇంట్లో పంచాయతీలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు, ఇంట్లో పర్సనల్ థింగ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకోవద్దు.
ఎవరితోడో ఒక వేరే పర్సన్‌తో మన ఇంట్లో సంసారం గురించి, మన హస్బెండ్ గురించి, మన వైఫ్ గురించి ఎందుకు మాట్లాడాలి? ఆ! రైట్. జాను అంటది. ఆ తర్వాత ఆహ్, ఈ పాయింట్ చెప్పిన. ఈ పాయింట్ చెప్పిన తర్వాత నాకిష్టం ఉంటే నేను రొమాంటిక్‌గా ఉంటా. నాకు ఇష్టం లేకపోతే ఉండను అన్నట్టుగా చెప్పింది. చెప్పిన తర్వాత ఎవరు మన అంజలి గారు అన్నారంట ఆమెతోటి. మా ఆయన అలా రొమాంటిక్‌గా ఉంటే ఎంత బాగుండేదో మా ఆయన ఉండడు అన్నదట. ఈ పాయింట్ నేను ఎక్కడన్నా రైజ్ చేసినా చేయలేదు ఇప్పటి వరకు. రైజ్ చేయలేదు. ఎందుకంటే అది పర్సనల్ థింగ్. అది అందరి ముందు చెప్పేది కాదు. పర్సనల్ థింగ్. రొమాన్స్ అనే టాపిక్ పర్సనల్. అది ఎవరిది వాళ్ళదే. అది బయట పెట్టకూడదు అనేది క్యారెక్టర్ అని అన్నది. అది బయట పెట్టకపోవడం అనేది క్యారెక్టర్. ఆ పర్సనల్ థింగ్స్ బయట పెట్టకూడదు కదా. ఇంకా తీసుకొచ్చి పెట్టింది. అంటే ఇక అంజలి ఉండి ఆ వైబ్ విషయంలో అయితే నాకు అలా అనిపించింది. అలా మధ్యలో వైబ్ లేదనిపించింది. నేను అన్నది అది అనుకుంటా వెళ్ళిపోతుంది. అసలు ఏం టాపిక్ అక్క నువ్వు చెప్పాల్సింది? అది టాపికేనా అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. నాకు నచ్చలే, అస్సలు నచ్చలే. ఆ తర్వాత ఇక టోటల్గా ఎవరికి ఎక్కువ పాజిటివ్ పాయింట్స్ అంటే పాస్ అని ఎవరికి వచ్చింది అని అంటే నూకరాజు ఆసియాకి 3 పాయింట్స్ వచ్చినాయి. కళ్యాణ్ వసంత్కి 2, అంజలి పవన్కి 2 వచ్చినాయి. అంజలి పవన్కి 2 వస్తే అందులో ఒకటి ఎవరిది? సోనియా సిద్ధుది. సోనియా సిద్ధుకి ఒకటి వచ్చింది. అది ఎవరిది? అంజలి పవన్ది. ఆ తర్వాత సండ్రా బిట్రో ఒకటి అండ్ జాను బాను ఒకటి అని చెప్పి నూకరాజు ఆసియా ఈరోజు గెలిచిన వాళ్ళు అన్నట్టు వాళ్ళు. ఫెయిల్ వచ్చేసి హరిత హరీష్కి 4, మహేష్ శాండ్రాకి 2, జాను బానుకు 1, సోనియా సిద్ధుకు 1, సంజయ్ బ్రిట్టోకి 1, ప్రియాంక శివ్ 1. ఆ తర్వాత రాధా గారు 2 వీక్స్ రియల్లీ చాలా బాగా జరిగినాయి, వెరీ నైస్ అన్నట్టుగా అనడం. ఆ తర్వాత అనిల్ రావిపూడి గారు ఉండి వైబ్ ఉంది అని అంటే ఒకవేళ వైబ్ మా ఇద్దరి మధ్యలో ఉంది అని ఆ జంట అనుకుంటే కనుక మీ జంట వరకు మీరు బెస్ట్. ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో వైబ్ ఉంది అని 9 జంటలు మిగతా 9 జంటలు అంటే కనుక మీరు బయట ప్రపంచానికి బెస్ట్ కనబడతారు అని చెప్పాడు. అంటే ఇక్కడ హరిత హరీష్ లాంటి వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది మా ఇద్దరి మధ్యలో వైబ్ ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మిగతా వాళ్ళు అనుకోవట్లేదు కదా అనేది మెయిన్ పాయింట్. నెక్స్ట్ సర్కిల్ ఆఫ్ లవ్. ఇది అయిపోయింది. సర్కిల్ ఆఫ్ లవ్ పోదాం అని చెప్పి బయటకు తీసుకుపోయారు. ఇప్పటిదాకా లోపల జరిగింది, బయటకు తీసుకుపోయి కూర్చోబెట్టారు. బయటకు తీసుకుపోయి కూర్చోబెట్టిన తర్వాత ఇక మొత్తం ఫుల్ ఎనర్జీ, నటన మాస్టర్ మొత్తం డ్యాన్సులు గీంచులు. ఇక్కడ శ్రీముఖి అడిగింది, రాధా గారు మీ ఇంట్లో ఎవరి మాట ఎక్కువ పర్సంటేజ్ వింటారు, ఎవరు వింటారు అంటే రాధా గారు ఉండి కొత్తలో నేను మా ఆయన మాట వినేది, పిల్లలు పుట్టిన తర్వాత నా మాట ఆయన విన్నాడు, ఇప్పుడు నేను చెప్తున్నా ఆయన విన్నాడా వినలేదా నాకు అవసరం లేదు, చేసేసుకుంటూ పోవడమే అని చెప్తుంది. ఆ తర్వాత అనిల్ రావుపూడి గారు మీరు వింటారా అంటే మీ మిస్సెస్ మాట అని అడిగితే 100% వినను కానీ 200% విన్నట్టే ఉంటుంది అని అంటాడు. అనగానే వెనకాల అంతేగే అని మ్యూజిక్ వేసారు. ఆ తర్వాత నుంచి అర్థమైందా రాజా అని ఒక గేమ్ ఆడదాం. హెడ్ ఫోన్స్ పెడితే వాళ్ళు లోపల పాటలు వస్తూ ఉంటే బయట ఆపోజిట్ పార్ట్నర్ ఉండి డైలాగ్ చెప్పేది ఉంటుంది చూడు, అది పెట్టారు. డైలాగ్ పెట్టడం, వాళ్ళు చెప్పడానికి ట్రై చేయడం, వాళ్ళు అనడానికి ట్రై చేయడం, వీళ్ళు చెప్పడానికి ట్రై చేయడం, చెప్పిన తర్వాత ఒక పాట వేసుకొని డ్యాన్స్ చేయడం, ఇది ప్రాసెస్ జరిగింది. హరిత హరీష్ వాళ్ళు వచ్చారు, కొంచెం నవ్వండి మాస్టారు అన్నీ కూడా ఏంటంటే వీళ్ళకి చెప్పే డైలాగులన్నీ కూడా వీళ్ళకి కావాల్సిన సజెషన్స్. ఎట్లా అంటే హరిత గారు వచ్చి హరీష్ గారికి కొంచెం నవ్వండి మాస్టారు అని చెప్పారు. ఆ తర్వాత మాస్టర్ పాడేసారు డ్యాన్స్. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ నీతో వచ్చారు, ఏంట్రా ఇంత అందంగా ఉన్నావు, ఇది సజెషన్ కాదు ఊరికిన డైలాగ్. అయితే దబిడి చెయ్యే దంచు బగల అనే పాటకి మామూలుగా లేదా డ్యాన్స్ ఊపి ఇచ్చిపెట్టిండు. నెక్స్ట్ సంధ్యా బ్రిటో వాళ్ళు వచ్చారు, నీ తెలుగు సూపర్ ఉందిరా బాబు అని డైలాగ్ కొట్టించారు. ఆ తర్వాత బాగానే చెప్పిండు ఆయన. చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ పడిపోయింది అయిపోయి లైక్ నుంచి మొదలు ఇక రొమాంటిక్ థింగ్ ఈయన భలే చేసిండు. సంజయ్ బ్రిటో వాళ్ళ డ్యాన్స్ భలే ఉంది. ఆ తర్వాత నుంచి ఇక మొత్తం ఇక రొమాన్స్ డోస్ పెరిగిపోయింది. సంజయ్ సిద్ధు వాళ్ళు వచ్చినప్పుడు ఒరేయ్ నా నుదుటి మీద ముద్దు పెట్టరా అని చెప్పి పెట్టినాక ముక్కుపై ముద్దు పెట్టి పాడబెట్టి వీళ్ళు రొమాన్స్ లెవెల్ని పెంచారు. నేను ఇటువంటి రివ్యూలు ఇస్తాను అనుకోలేదయ్యా. జాను బాను వచ్చి ఒరేయ్ మన ఇద్దరం కలిసి నలుగురం ఎప్పుడు అవుదాం రా, వీళ్ళ మధ్యలో ఉన్న పిల్లలు కావాలి అని చెప్పి బాను క్వశ్చన్ ఉంది కదా దానికి కలిపిరు వీళ్ళు. ఇక్కడ శరత్ చంద్రిక తేజయామిని వీళ్ళు ఓకేగా చేశారు. ఆ తర్వాత శివ్ ప్రియాంక వచ్చి వీళ్ళు మళ్ళీ డోస్ పెంచారు. అయ్యా కొంచెం మసాలా, ఈసారి మరి కొంచెం మసాలా, నువ్వు నన్ను పెళ్ళెప్పుడు చేసుకుంటావురా శివ్ అని చెప్పి అన్నారు. ఈ సంవత్సరం చేసుకుంటా అన్నాడు ఆయన. ఆ తర్వాత శ్రీముఖి ప్రతిసారి చలిపెట్టేది, ఈసారి ఏమో ఉడకవస్తుంది, మొత్తం వేడైతేనే చెమటలు వస్తున్నాయి అంటుంది ఆ రేంజ్లో. ఆ తర్వాత కళ్యాణ్ వసంతి వచ్చారు. కండలు పెంచడం కాదురా ప్రేమ పెంచు మనోహర నా హృదయం మొత్తం అది. ఆ తర్వాత మహేష్ శాండ్రా, ఒరేయ్ నా కొంగు పట్టుకొని తిరగకరా మహేష,
హ్మ్. ఇది సజెషన్. గిచ్చి గిచ్చి చంపమా గురయ్య మొత్తం రొమాంటిక్కే. ఆ తర్వాత అంజలి పవన్. మేడం సార్ మేడం అంతే అయిన తర్వాత చిలక చందన పట్టు చీరే కట్టిందో ఆ పాటకి డాన్స్ చేశారు బాగుంటుంది ఆ పాట. ఆ తర్వాత శ్రీముఖి. అయిపోయింది. ఇంకొకరు ఉన్నారు నూకరాజు ఆసి అంటే నూకరాజు వచ్చేసి వాళ్ళు కామెడీ చేశారు. జల జల జలపాతం నేను అని ఇట్లా చెట్టిప్పిండు మొత్తం. ఇప్పుడు రే ఆపరా రే 6 ప్యాక్ ఉన్నోడే ఇప్పలేదురా నువ్వెందుకు ఇప్పుతున్నావురా నాయన అనుకున్నారు. ఇంకా చాలా సూపర్ ఉంది. టెరిబుల్ గెట్ అవుట్ అని చెప్పి పంపించి రాచకంగా ఉంది ఈరోజు స్టేజ్ అంతా కూడా మామూలుగా దుమ్ము లేపుతారు అయ్యా అని చెప్పి అన్నారు. ఆ తర్వాత క్లోజ్ అయిపోయింది. మనం ఈ మ్యాన్షన్లో ఒకసారి పార్టీ చేసుకుందామా అనిల్ గారు అని అడిగింది. అడిగితే ఓకే చేసుకుందాం అంటే కళ్యాణ్ అంటే అమ్మతోడు ఓకేనా అమ్మతోడు అంటే మాట అమ్మతోడు అని అన్నాడు. ఆ పార్టీ జరిగేదాకా నువ్వు ఉంటావా నాకు అమ్మతోడు ఒట్టే అని చెప్పాను. అలా ఫన్నీగా ఎపిసోడ్ ముగిస్తున్నది. ఇది మ్యాటర్. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. ఉంటా టేక్ కేర్ బై బై నమస్తే శుభకేర్. పనికొచ్చే విషయాలతో పనికొచ్చే ముచ్చటాన్ని ఛానల్ మనకు ఒకటి ఉంది. ఆ ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్, ఇష్యూస్, హెల్త్ రిలేటెడ్ మంచి మంచి వీడియోస్ అందులో ఉంటాయి. చూసి ఆనందించగలరు, ఇన్ఫర్మేషన్ని తీసుకోగలరు అని కోరుకుంటున్నాను. ఉంటాను. టేక్ కేర్ బై బై నమస్తే.